ట్రంప్ మీడియా ముందు మాట్లాడతారు. చైనా మీడియా ముందుకు రాకుండా తాము చేయాల్సింది చేస్తోంది. ట్రంప్ మాటలు చేతల్లో ఉండవు. చైనా చేతలు ఎప్పటికప్పుడు ప్రపంచ గమనాన్ని మార్చేస్తాయి. ఎవరికి ఎవరితో అవసరముందన్నదే ఇప్పుడు విదేశాంగ విధానంగా మారుతోంది. అమెరికా, యూరప్ దేశాల మధ్య సంబంధాలు బీటలు వారుతోండగా చైనా, రష్యా, ఇరాన్లతో మైత్రిని పెంచుకుంటోంది. సంక్షోభాలు వచ్చినా నిలదొక్కుకోవడానికి చైనా ముందస్తు వ్యూహాలను అనుసరిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా సుంకాలతో యూరప్ దేశాలు కల్లోలం రేగుతోంది. ఒబామా ఫస్ట్ టర్మ్లో అమెరికా విదేశాంగ మంత్రిగా హిల్లరీ క్లింటన్ పనిచేస్తున్న సమయంలో యుఎస్ విదేశాంగ విధానం ఆసియా వైపు ఆశగా చూసింది. ఆసియా వల్ల తమకు ఏ విధంగా లబ్ధి కలుగుతుందోనని అమెరికా ఆలోచించింది. ఆ రకంగా బహుళ ప్రయోజనాలు పొందింది. చైనా, ఇండియా నుంచి చౌకగా కావలసిన ఎగుమతులు చేసి దిగుమతులతో అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించింది. ఆసియా నుంచి బెనిఫిట్ పొందుతున్నప్పటికీ అమెరికా ఎప్పుడూ కూడా యూరప్ దేశాలకు మేలు చేసేలానే ఉంది. అమెరికా అనాలోచిత నిర్ణయంతో చైనా భారీగా లబ్ధి పొందింది. అమెరికా, యూరప్ తప్పుడు నిర్ణయాలతో ఉక్రెయిన్ ఊబిలో కూరుకుపోతే చైనా అభివృద్ధి దిశగా ఆలోచించడమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రపంచాన్ని శాసించేలా దూసుకుపోతోంది. తైవాన్ విషయంలో అమెరికా నుంచి చైనాపై ఒత్తిడి పెరుగుతున్నా దూకుడే ప్రదర్శిస్తోంది. 1944లో నార్మాండీపై జరిగిన దండయాత్రలో ఉపయోగించిన మల్బరీ నౌకాశ్రయాల మాదిరిగానే సముద్ర తీరాలకు దళాలు, యుద్ధ సామగ్రిని సరఫరా చేయగల బార్జులను చైనా నిర్మిస్తోంది. చైనా దళాలు సముద్ర జలాలపై పైచేయి సాధించేందుకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. చైనా యుద్ధ నౌకలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జలాల్లో లైవ్ ఫైర్ విన్యాసాలు నిర్వహించడం, బీజింగ్ నావికాదళ లక్ష్యం అంతకంతకు పెరుగుతుండటంతో తైవాన్ కంగారు పడుతోంది. హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న సున్నిత ప్రదేశాలలో సర్వేలు నిర్వహిస్తున్న చైనా పరిశోధనలు ఇండియాను ఆలోచింపచేస్తున్నాయి. చైనా అసలేం చేస్తోంది, చైనాకి ఏం కావాలి అన్నదానిపై ఇప్పుడు మోడీ సర్కారు ప్రయత్నిస్తోంది. చైనా ప్రయోజనాలను గణనీయంగా ముందుకు తీసుకువెళ్లేలా పలు దేశాలతో భాగస్వామ్యాన్ని చైనా ఏర్పాటు చేసుకుంటోంది. ఒమన్ వెలుపల ఇరాన్, రష్యన్ నౌకలు విన్యాసాలు నిర్వహిస్తూ భవిష్యత్తు కొత్త పొందికలకు కారణమవుతున్నాయి. ఇక మయన్మార్లో ఇబ్బందుల్లో ఉన్న సైనిక దళానికి చైనా మద్దతునిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన మానవ వనరుల కొరతను పూడ్చడానికి మయన్మార్, రష్యాకు సైనికుల్ని పంపడంతో ఆగ్నేయాసియాలోని ఓ కీలక దేశం చైనా దాని మిత్రదేశాల వైపు నిర్ణయాత్మకంగా మొగ్గు చూపినట్లవుతోంది. 40 మంది ఉయిఘర్ శరణార్థుల్ని థాయిలాండ్ చైనాకు పంపించేసింది. అక్కడ వారు చైనా విధించే శిక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. వారిని చైనాకు పంపించొద్దని అమెరికా దౌత్యవేత్తలు థాయిలాండ్ను గట్టిగా కోరినప్పటికీ థాయిలాండ్ చైనా చెప్పినట్టుగా వినడం అమెరికా పాత్రపై సందేహాలు కలిగిస్తోంది. ఇరాన్ను బెదిరించడం, వ్లాదిమిర్ పుతిన్ను ప్రలోభపెట్టడం ద్వారా చైనా, రష్యా, ఇరాన్ల మధ్య సమన్వయాన్ని విచ్ఛిన్నం చేయాలని ట్రంప్ బృందం కోరుకుంటోంది. కానీ వాస్తవాన్ని గ్రహించడం లేదు. ఇరాన్ విషయంలో రష్యా వైఖరి సుస్పష్టం. ఆ దేశంతో మైత్రిని కోరుకుంటోంది. అందుకు చైనా సాయం తీసుకుంటోంది. ఇండో పెసిఫిక్లో కీలక లక్ష్యాల వైపు చైనా స్థిరమైన పురోగతి రష్యా, ఇరాన్ రెండింటికీ అమెరికన్ శక్తి పరిమితుల్ని గుర్తు చేస్తుంది.